24,000 రూపాయలు నేత నేస్తం కింద చేనేత నేస్తం కింద మంజూరు చేశారు. దానివల్ల ప్రజలు ఎటువంటి ఉపయోగపడినారంటే కుటుంబంతో పాటు ఏదైతే మగ్గానికి కావాలో ఆ ముడి సరుకులను తెచ్చుకుని జీవితం బాగా గడిపినారు. అలాగే కరోనా సమయంలో కూడా ముందుగానే ఒక 6 నెలల ముందుగానే ఇచ్చి చేనేతలు ఆడుకున్నారు. కాబట్టి చిత్తశుద్ధి వైఎస్ఆర్ జగన్కే చేనేతల మీద చిత్తశుద్ధి ఉంది. మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము ఓట్ల కొరకు మీకు అది చేస్తాం ఇది చేస్తాం అనేటువంటి ఉద్దేశంతో టెక్స్టైల్ పార్క్ అంటారు. 200 యూనిట్లు కింద మీకు చేనేత 200 యూనిట్లు కరెంట్ ఇస్తామన్నారు. అలాగే తల్లికి వందనం ఇస్తామన్నారు. ఎన్నెన్నో సూపర్ చెప్పి చివరకు డబ్బు లేదన్నారు. డబ్బు లేదని పథకాలు అమలు చేయలేకపోగా మళ్ళీ 1,47,000 కోట్లు తెచ్చి కూడా 1,47,000 కోట్లు తెచ్చి కూడా ఎందుకు చేశారో లెక్కాచారం లేనట్టుగా చేశారు. అదంతా ప్రభుత్వం యొక్క నిర్వహణ అనుకోండి. తర్వాత ఈ యొక్క క్లస్టర్ మీద అదొక అనుమానం. అంటే ఆ రోజు సర్వే చేసి ఇంతవరకు ఓపెన్ చేయలేదు. అదొకటి. క్లస్టర్ ఓపెన్ చేస్తారనుకోండి, మౌలిక సదుపాయాల కొరకు 23 ఎకరాల్లో ఇప్పుడు క్లస్టర్ ఓపెన్ చేయడానికి 6 కోట్ల 7 కోట్ల వరకు మౌలిక సదుపాయాల కొరకు ఇచ్చారు. ఆ మౌలిక సదుపాయాలకు 7 కోట్లు ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంటుందంటే చెప్తారు, కానీ దానికి ఇది ఆర్థిక వనరులు బడ్జెట్లో కేటాయించారనమాట. చెప్పే వరకే ఉంటుంది. కానీ ఫస్ట్ ఆ 7 కోట్లు ఏమున్నాయో ఫస్ట్ ఆ మౌలిక సదుపాయాలకి అంటే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇలాంటి ఏదైతే మౌలిక సదుపాయాలు ఫస్ట్ ఏర్పాటు చేసి ఆ పని ప్రారంభించాలి. ప్రారంభిస్తారో లేదనే డౌట్ కూడా ఉంటుంది. తర్వాత ఈ క్లస్టర్స్ ఇట్లా ఉంటుందంటే గవర్నమెంట్ అధికారులు మెయింటైన్ చేస్తారా, లేదంటే ఎవరైనా ఒక ప్రైవేట్ వాళ్ళకు, అంటే ఇప్పుడు జగన్నాథ్ చుట్టూ ఉన్నారు. ఇప్పుడు మాస్టర్ వ్యూవర్స్ అని ఉన్నారు. ఆ మాస్టర్ వ్యూవర్స్ యొక్క పని ఏమంటే వాళ్ళకు ఒక 5, 6, 10 మగ్గాలు ఉంటాయి. వాళ్ళ కాడ మన చేనేత సోదరులు మగ్గాలు నేస్తుంటారు. ఈ మాస్టర్ వ్యూవర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే బానిసగా చూసుకుంటారు, మగ్గాలు నేర్పించుకుంటారు. మగ్గాలు నేర్పించుకొని కూలి దానికి 800, 900, 1000 రూపాయలు కూలి ఉంటుంది. ఆ కూలి ఇవ్వడానికి కూడా ఈ మాస్టర్ వ్యూవర్స్ ఎట్లా సతాయిస్తుంటారంటే మీరు నేసిన చీరలు మార్కెట్లో అమ్ముడుపోలేదు, తర్వాత రేటు లేదు, మాకు నష్టం అంటే వాళ్ళు కూలీ ఇవ్వడానికి కూడా వాళ్ళు సతాయిస్తుంటున్నారు. అటువంటి వ్యక్తులే ఈరోజు ఆయన దగ్గర ఉన్నారు. చేనేత ఎవరైతే క్లస్టర్స్ యజమానులు ఉన్నారో వాళ్ళే ఉన్నారు. ఏమైనా అటువంటి వాళ్ళకైనా ఇటువంటి ఉపాధి వాళ్ళకి ఇది కాంట్రాక్ట్ ఇచ్చారనుకోండి, మన చేనేత బతుకులు బాగుపడవు.